అబ్బబ్బబ్బా! పనసపండు తెచ్చి 3 డేస్ అవుతుంది. ఎప్పుడెప్పుడు కట్ చేసి దీన్ని తినేద్దామా అనుకున్నాం. పనసకాయ కట్ చేసినప్పుడు ఇలా కిందన ఏదైనా కవర్ వేసుకుంటే మంచిదండి. తెచ్చి 3 డేస్ అయినా దీని నుంచి ఎటువంటి స్మెల్ లేదు. కాయ ఉందా పాడైపోయిందా అని కూడా తెలియట్లేదు. చూస్తే దీని నుంచి గమ్లా వచ్చింది. సరే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఆయిల్ చేతికి పూసుకొని ఇంకా యుద్ధానికి సిద్ధమయ్యాం. మా వారైతే చేత్తోనే లాగేయడానికి చూశారు, బట్ అది రాలేదు. చాక్తో కట్ చేసి చూస్తే ఇంకా షాక్ అయిపోయాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఇంకా కాయ కుళ్ళిపోయిందేమో అని అనుకున్నాం. కానీ లోపల చూస్తే మాత్రం నిజంగా చాలా బాగుందండి. ఎక్కడ కూడా పాడవలేదు. ఇది బురద పనస అంటారు కదా, ఆ టైపు. జనరల్గా ఆ పనస అయితే లోపల కొంచెం ఏదో జిగురుగా ఉంటుంది. బట్ ఇదేంటంటే అలా లేదు. లక్కీగా చాలా బాగా వచ్చేసాయి. ఆ తొనలు అనేవి కూడా దేనికి దానికి ఇలా అంటుంటే అలాగ సపరేట్ అయిపోతున్నాయి. ఏదో ఒక ఫ్లవర్ని మనం ఇలాగ రివర్స్ చేస్తే అలాగ బయటికి వచ్చేస్తాయి సన్ఫ్లవర్ సీడ్స్. అలా ఉంది చెప్పాలంటే. ఫస్ట్ టైం అండి ఇలా ఒక పనసకాయ తెచ్చుకొని కట్ చేయడం. ఇది మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు. మేమైతే కరెక్ట్ టైంలోనే కట్ చేసాం, లేదంటే పాడైపోయేది. అయితే పనసకాయ అయితే మాత్రం స్మెల్ రాలేదండి అసలు. జనరల్గా అయితే చాలా స్మెల్ వస్తూ ఉంటుంది పండిపోయినట్టు, కానీ పండిన స్మెల్ కొంచెం కూడా రాలేదు. ఆ పనసకాయ కాడ దగ్గర మాత్రం గమ్లా బయటకు వచ్చింది. సరే ఊగుతుంది కదని చెప్పి కట్ చేసాం. నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఇలా తీస్తుంటే అలా వచ్చేస్తున్నాయి, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. చేతికి మాత్రం ఆయిల్ అప్లై చేసుకొని తీయాలండి, లేదంటే ఆ గమ్ అనేది అంటేస్తుంది. చూసారా, మనకి చిన్న చిన్న వైట్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా గమ్మే. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ముళ్ళులుగా ఉంది కదా, ఇవి దూరంగా ఉంటే పండిపోయినట్టేనంట మా వారు చెప్తున్నారు. ఇది చూడండి లోపల ఏదో బీరకాయలా ఉంది. ఇదిగోండి మొత్తం ఇన్ని వచ్చాయి మాకు పనసతొనలు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ.